హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే బెండకాయ రోటి పచ్చడి అండి. మూడు పదార్థాలతో బెండకాయ రోటి పచ్చడి, 3 ఇంగ్రీడియంట్స్తో ఈ బెండకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. సింపుల్గా చేయొచ్చండి, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేయించి నూనెలో పక్కకైతే పెట్టేసుకుందామండి. బెండకాయలు పచ్చిమిరపకాయలు వేయించేది క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోవద్దండి. పచ్చిమిరపకాయలు అయితే వేయించి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక 5-6 రెబ్బలు తెల్లవాయి గడ్డలు ఉంటాయి కదండి, ఎల్లిపాయలు, అవైతే ఒలిచి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత సాల్ట్ అయితే పెట్టుకుందాము. తర్వాత బెండకాయలు ఏదో ఈ వీడియోలో చూపించినట్టు విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయనిద్దామండి. స్లో మంటలోని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. లోపల వరకు బెండకాయ అనేది మగ్గిపోతుంది. అప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. అప్పుడైతే బాగా పచ్చడి, ఈ రోటి పచ్చడికి చట్నీకి అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అవి వేయించి అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, తెల్లవాయలు, ఉప్పు, ఆ 3 అయితే వేసి నేనైతే దంచుకోవాలి. రోట్లో దంచుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ రాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చిన్న రోలు కానీ తెచ్చుకొని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా దంచేసుకుందామండి. దంచేసుకున్న తర్వాత మనం బెండకాయలు వేయించి పక్కన అయితే మగ్గించుకున్నాం కదా, ఆ వేయించుకున్న బెండకాయలని తీసి ఈ రోట్లో అయితే వేసేసుకుందాము. చూడండి, వేసేస్తున్నా కదండి. ఆ వేసేసుకొని ఆ బెండకాయల్ని బాగా కచ్చా పచ్చగా కొద్దిగా, కొన్ని బెండకాయలేమో బాగా మెదిగిపోయేటట్టు దంచుకోవాలండి. తర్వాత కొన్ని బెండకాయలు కచ్చపచ్చగా దంచితే ఆ ముద్దలోకి బెండకాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి ఇది. అలా దంచేసుకున్న తర్వాత మనం బాగా దంచేసుకోవాలి. దాన్ని దంచేసుకొని, చూసారా వీడియోలో అలా దంచేసుకోవాలి. నేను దంచేసా కదా, అలా దంచుకోవాలండి. దంచుకున్న దానిని ఒక దాంట్లోకి అయితే ఎత్తేసుకుందాము. ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేనైతే. ఈ పచ్చడిని సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ అండి, ఏం ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, ఒక పాత్రలోకి అయితే నేను తీసేసుకున్నాను. దాన్ని మా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి నేను. వేడి వేడి అన్నము, ఇప్పుడే రైస్ చేశాను. వేడి వేడి అన్నంలోకి చూసారా, రైస్లోకి వేసి దాన్ని కలుపుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుందండి. బెండకాయ తింటే చిన్నపిల్లలకి నాలెడ్జ్ బాగుంటుందండి. మ్యాథ్స్ అయితే వస్తుంది అంటారు కదా, మ్యాథ్స్ బాగా వస్తుందంట చిన్నపిల్లలకు. కానీ ఎవరైనా మ్యాథ్స్ రాని వాళ్ళు తింటే ఈ బెండకాయ బాగా మ్యాథ్స్ వచ్చేసి మెచ్యూరిటీగా ఉంటారనేది అంటారండి. బెండకాయ తింటే సూపర్ అండి. చూసారా, చట్నీతో కలిపేసుకున్నాను, ఎంత బాగుంది కదా. సూపర్గా ఉంటుందండి బెండకాయ చట్నీ వేడి వేడి అన్నంలోకి. అంత టేస్టీ, రోటి పచ్చడి కాబట్టి రోట్లో దంచి చేసుకుంటున్నాం కాబట్టి అంత సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే నేను పెట్టేస్తున్నానండి. మా వాడు చూడండి, తిని సూపర్గా ఉందని చెప్తున్నాడు. సూపర్గా ఉందని చెప్తున్నాడండి. అలాగే మా పాపకు కూడా పెట్టానండి. చూడండి, మా పాప నాకు వాళ్ళ అన్నకు పెడుతున్నాను, తనకు పెట్టలేదని అంటూనే ఉందండి. చూసారా, చూడు, మా పాపకు పెట్టేశాను. మా పాప కూడా సూపర్ అని చెప్తుందండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి.